హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నవంబర్ నెల జీతాలు, అలాగే పెన్షన్ బిల్లులో భారీ కదలిక అయితే వచ్చింది. ఈరోజు వీరి అకౌంట్‌లో జమ అవుతాయి అనైతే అప్డేట్ రావడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే నవంబర్ నెలకు సంబంధించి ఉద్యోగుల జీతాలు మరియు పెన్షన్ల చెల్లింపు ప్రక్రియలో ఎట్టకేలకు ఆశించిన కదలిక అయితే మొదలైంది. ఉదయం అంతా ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్టుగా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌లో ఉండిపోయినటువంటి బిల్లులు ఇప్పుడు చకచక కదలిక అయితే రావడం జరిగింది. సో, బిల్లులు ప్రెజెంట్ స్టేటస్ వచ్చేసి ఆర్‌బీఐ ఈక్వెర్ స్టేజ్‌కు చేరుకున్నట్టుగా చూస్తున్నాము. సో, ఇప్పుడిప్పుడే అందుతున్న తాజా సమాచారం ప్రకారంగా చాలా చోట్ల బిల్లులు కూడా ప్రాసెసింగ్ దశను దాటుకొని పేమెంట్ కోసం సిద్ధమవుతున్నాయి. ఇది ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు నిజంగా ఒక శుభవార్త అని చెప్పవచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్‌లో బిల్లుల స్టేటస్‌ని పరిశీలించినట్లయితే ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్బర్స్‌మెంట్ త్రూ ఆర్‌బీఐ ఈక్వెర్ అనే మెసేజ్ అయితే స్పష్టంగా కనిపిస్తోంది. దీన్ని బట్టి టెక్నికల్ సమస్యలు మరియు ఫండ్ క్లియరెన్స్ అడ్డంకులు తొలగిపోయినట్టే భావించాలి. బిల్లులు ఈ దశకు చేరుకున్నాయంటే తదుపరి దశలో బ్యాచ్ నంబర్ జనరేట్ కావడము మాత్రమే మిగిలి ఉంది. ఈరోజు సాయంత్రం లోపు బ్యాచ్ నంబర్‌లు వచ్చే అవకాశం బలంగా ఉంది. ఒకసారి బ్యాచ్ నంబర్ పడితే ఆ వెంటనే డబ్బులు ఖాతాలో డబ్బులైతే జమవుతాయి. రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలిస్తే చాలా ఎస్టీఓ పరిధిలో మరియు ట్రెజరీ పరిధుల్లో ఈ యొక్క సానుకూల కదలిక కనిపిస్తోంది. ముఖ్యంగా నెల్లూరు, కడప, తిరుపతి, భీమవరం, మాచర్ల, అద్దంకి, వెంకటగిరి, మదనపల్లి, పుత్తూరు, శ్రీకాకుళం, నంద్యాల, ఆమదాలవలస, చిలకలూరిపేట, విజయవాడ, మంగళగిరి మరియు చిత్తూరు వంటి ప్రాంతాల్లో బిల్లులు ఆర్‌బీఐకి వెళ్ళినట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ఈ లిస్ట్‌లో ఉన్న ప్రాంతాలతో పాటుగా మిగిలిన ప్రాంతాల్లో కూడా సాయంత్రానికి ఇదే తరహాలో మార్పు వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి గత కొన్ని నెలలుగా ట్రెండ్ గమనిస్తే ప్రభుత్వం ఒకటో తేదీన జీతాలు మరియు పెన్షన్ చెల్లించే సాంప్రదాయాన్ని పాటిస్తున్నట్టు మనకు తెలుసు. సో, ఆ విధంగా ఆనవాయితీ ప్రకారం కొనసాగిస్తూ ఈ నెల అంటే డిసెంబర్ ఒకటో తేదీన కూడా సెలవు రోజు అయినప్పటికీ బిల్లులలో కదలిక రావటం గమనార్హం. కాబట్టి ఈరోజు సాయంత్రం లేదా రాత్రి సమయానికి ఖచ్చితంగా జీతాలు మరియు పెన్షన్లు ఉద్యోగుల ఖాతాల్లో పడే అవకాశాలు చాలా మెండుగా ఉన్నాయి. కాబట్టి మీ ఫోన్‌లో వచ్చే బ్యాంక్ మెసేజ్‌ల కోసం అలర్ట్‌గా అయితే ఉండండి. అలాగే బిల్లులలో కదలికను బట్టి ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని మన ఛానల్ ద్వారా కూడా అందిస్తూనే ఉంటాను. సో, అటువంటి వీడియోస్ కోసం మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్డేట్స్ అయితే వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.